హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. మీతో విశ్లేషణాత్మక సేవ గురు మార్కెట్స్. కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. ప్రతి పారామీటర్ను కొంచెం వివరంగా చూద్దాం. అవసరమైతే ఆపివేయడం సాధ్యమవుతుంది. మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత దగ్గరగా చూడవచ్చు. మేము కంపెనీ ప్రస్తుత పనితీరును సమీక్షిస్తాము. లైఫ్ జోన్ మెటల్స్ ఎల్టీడీ, టికర్ LZM. సమీక్ష ఏప్రిల్ 13, 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ లైఫ్ జోన్ మెటల్స్ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది. మెటల్ కలర్ 47 కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా తుది పరిష్కారాలను చూస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం 10 పాయింట్లలో -8. ఉపవర్గం యొక్క సగటు 1.1 పాయింట్లు. మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. -8 పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా లైఫ్ జోన్ మెటల్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. లైఫ్ జోన్ మెటల్స్ లిమిటెడ్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల స్టాక్లను చూస్తాము. లైఫ్ జోన్ మెటల్స్ లిమిటెడ్ -56.1% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్ -20.5%. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం. కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లైఫ్ జోన్ మెటల్స్ ఎల్టీడీ 25 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $368 బిలియన్లు. లైఫ్ జోన్ మెటల్స్ లిమిటెడ్ 0.067% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $0.03 బిలియన్. $161 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో లైఫ్ జోన్ మెటల్స్ ఎల్టీడీ 0.019% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా లైఫ్ జోన్ మెటల్స్ లిమిటెడ్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 0.067%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 0.019%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 72% తక్కువ. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది -1 పాయింట్. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు 0.046 బిలియన్లు. పుస్తక విలువకు రుణం ఈక్విటీలో 153.3%. కంపెనీ రుణ స్థాయి ఆధారంగా స్కోరు చెడ్డది -1 పాయింట్. కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం యొక్క నిష్పత్తి 0. ఉపవర్గం సగటు 13.1. ఇది ఉపవర్గ సగటు కంటే దారుణంగా ఉంది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $363 మిలియన్లు. రాబోయే 12 నెలల అంచనా ఆదాయాలు తెలియవు. ఇది కంపెనీకి చాలా చెడ్డది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది -1 పాయింట్. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 248.4. ఉపవర్గంలో సగటు 1.8 మరియు ఇది ఉపవర్గం కంటే 13,700% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ అంచనా చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $0 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు. మరియు ఇది కంపెనీ ధరకు చాలా ప్రతికూలంగా ఉంటుంది.
ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా చెడు -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -35,587.8%, ఉపవర్గానికి సగటు 14.1%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 35,601.9%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 0.082%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 22% పెరుగుదల. మరియు ఈ వాస్తవం కంపెనీ మార్పిడి ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది. లైఫ్జోన్ మెటల్స్ ఎల్టీడీ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం $1,624,000 మరియు ఉపవర్గంలో $19,69,000 ఉన్నాయి. ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం 17.5%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం $2,379.1,000. ఉపవర్గానికి సగటు $150.6,000. మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం 1,479%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $7,000. ఉపవర్గంలో $1,69,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 15,171%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. అమ్మకానికి ఉన్న షేర్లు 6.9%, ఉపవర్గం సగటు 2.9%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సూచిక RSI 14 కంపెనీకి 26% స్థాయిని చూపుతుంది. లైఫ్జోన్ మెటల్స్ లిమిటెడ్ ఉపవర్గం కోసం ఈ స్థాయి 44%. సగటున ఉపవర్గంలోని షేర్లు కంపెనీ కంటే ఎక్కువగా కోట్ చేయబడ్డాయి. లైఫ్జోన్ మెటల్స్ ఎల్టీడీ కంపెనీ అసలు షేరు ధర సుమారు $3.15. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $14.91. వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 374%. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. స్టాక్ వాల్యుయేషన్ ఆధారంగా లైఫ్జోన్ మెటల్స్ లిమిటెడ్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ఒక్కో షేరుకు $3.14 ధరతో బేర్ ఆర్డర్ను తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా పద్ధతి ఆధారంగా తయారు చేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 2.57 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 3.71 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే 13, 2025 నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ RIO ప్రధాన కొనుగోలు లావాదేవీ. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది.
ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.